చూడలేదా మీరు? ఏడ రక్తాన్ని చిందించారు, ఏడ చెమటను కాచుకున్నారు, ఏడ రోడ్ల మీద ఇవాళ కష్టపడరు ఈ 10 ఏళ్ళు అని నేను అడుగుతున్నా. ప్రజలందరినీ కష్టపెట్టి అది స్వేద పత్రం కాదు, అది స్వార్థ పత్రం, అవినీతి పత్రం. వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెనుకకు పోలేదు. అంత క్లిష్టమైనటువంటి తెలంగాణను కూడా ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ముందంజలో ఉండి డెసిషన్స్ తీసుకున్నదో, ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నదో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీకు అందరికీ తెలుసు. కాబట్టి డిసెంబర్ 28వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు అభయహస్తం 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం మేము దరఖాస్తులను స్వీకరిస్తున్నటువంటి డే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారులు కూడా తీసుకొని ప్రతి ఒక్క దరఖాస్తుదారుని యొక్క దరఖాస్తును భద్రపరిచి మరి కావలసినటువంటి డాటా అంతా కూడా సేవ్ చేసుకొని అర్హులను సెలెక్షన్ చేసుకున్నటువంటి అవకాశం కూడా వారు పెట్టుకునేటువంటి దరఖాస్తుల ద్వారానే ఉంటుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం కానీ మండల యంత్రాంగం కానీ అందరూ కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా మరి ప్రసార మాధ్యమాలు కూడా ఈ యొక్క 6 గ్యారంటీల స్కీమ్స్ కోసం ప్రజలకు 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గడువును కూడా మీరు ప్రచారం చేసి ప్రజలందరూ అర్హులందరూ కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకునే విధంగా సహకరించాలని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్క మండలంలో అధికారులు 2 యూనిట్లుగా 3 యూనిట్లుగా ఏర్పడి 8 రోజులు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. కలెక్టర్లు కానీ పై అధికారులు కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి మరి చాలా డిస్టర్బెన్స్ లేకుండా కూల్గా ప్రజలందరూ తమ యొక్క విన్నపాలను దరఖాస్తులను పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ అందరం కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం, ఈ ప్రజాపాలనను విజయవంతం చేయడం కోసం, ప్రజల అవస్థలను తీర్చడం కోసమే, ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసమే ఈ 6 గ్యారెంటీలు అద్భుతంగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ అందరి సహాయ సహకారాలను కోరుకుంటూ అందరికీ